ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము దినవృత్తాంతుల గ్రంథము మొదటి గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనము. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకము, దిగులు పడకము. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, చాలామంది ధైర్యంగా జీవించడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ధైర్యంగా జీవించడానికి ఏదో ఒక ఆసరా కావాలి. కొంతమంది వారికి ఉన్న ఉద్యోగాన్ని బట్టి, మరికొంతమంది వారికి ఉన్న వ్యాపారాన్ని బట్టి, వారి ఆస్తిపాస్తులను బట్టి ధైర్యంగా జీవిస్తూ ఉంటారు. ఎంత డబ్బు ఉంటే అంత ధైర్యంగా జీవించవచ్చు అనేది ప్రతి ఒక్కరి నమ్మకం. అయినప్పటికీ వారి ధైర్యము శాశ్వతము కాదు. ఉద్యోగము ఓడిపోవచ్చు, వ్యాపారంలో నష్టం రావచ్చు, ఆస్తిపాస్తులు కరిగిపోవచ్చు. కాబట్టి మళ్ళీ వారు భయపడడం మొదలు పెట్టాల్సిందే. పూర్వకాలంలో రాజులు శత్రు సైన్యం నుండి వారిని కాపాడుకోవడానికి వారు కోట చుట్టూ పెద్ద గోడ కట్టుకొని దాని మీద కాపలా వారిని పెట్టి ధైర్యంగా ఉండేవారు. అయినప్పటికీ శత్రు సైన్యం ఆ గోడను పడగొట్టగలరు. కాబట్టి ఆ గోడ వారికేమీ రక్షణ ఇవ్వలేదు. కీర్తన గ్రంథము 127వ కీర్తన మొదటి వచనము చూస్తే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమని తెలియజేస్తూ ఉన్నాడు. మరి ప్రియులారా, మన పరిస్థితి కూడా అంతే. మనము ధైర్యంగా జీవించడానికి మనము కల్పించుకునే వివిధ తంత్రాలు మనల్ని కాపాడలేవు. మన చదువు, ఉద్యోగము, వ్యాపారము, ఆస్తిపాస్తులు ఏ ఒక్కటి మన ధైర్యాన్ని నిలవబెట్టలేదు. కేవలము దేవుని యందలి భయభక్తులు మాత్రమే మనకు ధైర్యాన్ని ఇవ్వగలదు. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 26వ వచనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించునని వ్రాయబడి ఉన్నది. ఎంత ధైర్యము పుట్టిస్తుందంటే, బాలుడైన దావీదు సింహాన్ని, ఎలుగుబంటిని, గొల్లియాతును చంపగలిగేంత ధైర్యమునిస్తుంది. అంతేకాక శద్రకు, మెషకు, అబేద్నెగోలు అగ్ని గుండంలో పడి చనిపోవడానికి సిద్ధపడి రాజుని ఎదిరించగలిగినంత ధైర్యమును మనకిస్తాది. వీటిని ఎదుర్కోవడానికి మాత్రము వారికి శక్తి లేకపోయినా దేవుని బట్టి భయపడకుండా అంత ధైర్యముతో వారు ఎదుర్కొన్నారు. వారు కేవలము మనలాంటి శరీరమున్న మనుషులే. అంతటి ధైర్యము కేవలము దేవుని బట్టి మాత్రమే వస్తుంది తప్ప మనము ఏర్పరచుకునే తంత్రాలు మనకు ఎలాంటి ధైర్యాన్ని ఇవ్వలేవు. కనుక ప్రియులారా, మన జీవితంలో కూడా సింహము, ఎలుగుబంటి, గొల్లియాతు, అగ్నిగుండమంతటి బలమైన సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. మీరు మీ జీవితంలో ఏ విషయమై భయపడుతున్నారు? ఆర్థికపరమైన సమస్యల, కుటుంబపరమైన సమస్యల, ఆరోగ్యపరమైన సమస్యల, ఏ సమస్యలైనా సరే దేవుని నమ్మి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మీరు బహుధైర్యము తెచ్చుకొని వాటిని ఎదుర్కోవడమే కాకుండా వాటి నుండి విముక్తి కూడా పొందగలరు. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి మీరు సిద్ధమేనా? ఆలోచించుకొనుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.